ఈ వీడియోలో మనము 2025 జనవరిలో జరిగినటువంటి టీజీ టెట్ సోషల్ పేపర్ 2కు సంబంధించి క్వశ్చన్ పేపర్ను ఇప్పుడు చూడబోతున్నాం. అంటే ఆ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి అంశాన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఒకసారి చూద్దాము. కింది వాటిలో పెరుగుదల మరియు వికాసమునకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మానసిక వికాసం బాగా నిర్వచించిన వికాస సూత్రాల ద్వారా వివరించలేము. వికాస ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చే మార్పులు బాగా నిర్వచించబడిన వికాస సూత్రాలను ప్రతిబింబిస్తాయి. వికాస సూత్రాలు భౌతిక పెరుగుదలను మాత్రమే వివరిస్తాయి. వికాస సూత్రాలు ఆడవారి కంటే మగవారి విషయంలో చాలా వరకు నిజంగా ఉంటాయి. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. వికాస ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చే మార్పులు బాగా నిర్వచించబడిన వికాస సూత్రాలను ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్. కింది వాటిలో సరైన జతను గుర్తించండి. మొదటిది పెరుగుదల కనిపించే పరిమాణాత్మక మార్పులు. వికాసం ప్రవర్తనలో పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు. పరిపక్వత అనువంశిక లక్షణాంశాల సహజ వివర్తన. అయితే ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. ఏంటిదో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ABC. అంటే ఈ మూడు కూడా సరైనవే. పెరుగుదల కనిపించే పరిమాణాత్మక మార్పులు. వికాసం ప్రవర్తనలో పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. పరిపక్వత అనువంశిక లక్షణాల సహజ వివర్తన. సో ఈ మూడు కూడా కరెక్టే. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇవన్నీ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్. పుట్టిన తర్వాత పిల్లల మెదడు బరువు పెరుగుదల రేటు సంవత్సరాల్లో అత్యధికంగా ఉంటుంది. ఏ సంవత్సరాల్లో? 1 10 నుంచి 13 సంవత్సరాలు. ఓకే. 2 7 నుంచి 8 సంవత్సరాలు. 3 మొదటి 4 సంవత్సరాలు. 4 15 సంవత్సరాల తర్వాత. ఆన్సర్ వచ్చేసి 3 మొదటి 4 సంవత్సరాలు అనేటువంటిది ఆన్సర్. పుట్టిన తర్వాత పిల్లల మెదడు బరువు పెరుగుదల రేటు మొదటి 4 సంవత్సరాల్లో అత్యధికంగా ఉంటుంది. తర్వాతి క్వశ్చన్. 50 ఇళ్ళు ఉన్న కమ్యూనిటీలో నివసించే నకుల అనే 12 ఏళ్ల బాలుడు ఆ కమ్యూనిటీలోని పెద్దల నుండి అందుకుంటున్న మంచి అబ్బాయి ప్రశంసలను ఇష్టపడి కమ్యూనిటీలో పరిశుభ్రత నిర్వహణలో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొంటాడు. కోల్బర్ట్ ప్రకారం నకుల ఈ నైతిక వికాసంలో ఉన్నాడు. స్థాయి 2 అనేటువంటి నైతిక వికాసంలో అతను ఉన్నాడు. నెక్స్ట్ బిట్. పియాజే ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం వారి పరిసరానికి సరిపోనప్పుడు ఆ వ్యక్తి ఈ స్థితిలో ఉంటాడు. సమతుల్యత, అసమతుల్యత. నెక్స్ట్ సాంశీకరణం, అనుగుణ్యం. ఆన్సర్ వచ్చేసి అసమతుల్యత. నెక్స్ట్ బిట్. 4 సంవత్సరాల వయసు గల నజ్మా ఎక్కువగా అన్వేషిస్తుంది మరియు తనంతట తానే అనేక కృత్యాలలో పాల్గొంటుంది. ఆమె అమ్మమ్మ ఆమె ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. ఆమె యొక్క అమ్మమ్మ ఆమె ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఎరిక్సన్ ప్రకారం అది ఈ భావాన్ని అభివృద్ధి చేస్తుందని ఆమె నమ్ముతుంది. అదేంటిదంటే గుర్తింపు, శ్రమశీలత, చొరవ, స్వయం ప్రతిపత్తి. సో ఆన్సర్ చొరవ. నెక్స్ట్. చామ్స్కీ ప్రకారం మానవుల సహజ సిద్ధమైన భాషా నిర్మాణాలను
కలిగి ఉంటారు. అందువల్ల భాష ప్రవర్తనలో ఎక్కువ భాగం మానసికమైనది, జీవ సంబంధమైనది, చేతన అభ్యాసనం. ఓకే, నెక్స్ట్ ఇవి ఇంకో బిట్ మనకు కరెక్ట్గా సంబంధిత అభ్యాసనం కనిపించడం లేదు. సో ఆన్సర్ వచ్చేసి జీవ సంబంధమైనది. క్వశ్చన్స్ జాగ్రత్తగా వినాలి. ఇందులో ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మీరు చదవడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను ఆల్రెడీ చదివి వినిపిస్తున్నా కాబట్టి జాగ్రత్తగా వినండి. కింది వాటిలో సమైక్య ఆలోచనకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. 1. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించమని ఒక తల్లి తన బిడ్డను అడగడం. ఒక ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డ్ డస్టర్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించగలం అనే ప్రశ్న వేయడం. 3. ఒక ప్రిన్సిపల్ విద్యార్థులను తమ పాఠశాల రోజు కోసం మంచి ఇతివృత్తమును సూచించమని అడగడం. అదేవిధంగా 4. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా ఉంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ వర్గీకరణ ప్రకారం అవరోహణ క్రమంలో ప్రజ్ఞ యొక్క 4వ స్థాయి వచ్చేసి అవరోహణ క్రమంలో సగటు ప్రజ్ఞావంతులు. ఒక వ్యక్తి నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక అందమైన దయగల దేవునికి భయపడే వ్యక్తిని అన్నారు. ఆ వ్యక్తి తన గురించి ఈ క్రింది అంశాలకు సంబంధించినది మాట్లాడుతున్నాడు: శారీరక, భావోద్వేగ, సాంఘిక, ఆధ్యాత్మిక. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ABCD అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. పై అధికారి తన ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఒక అధికారి బయటకు వచ్చి తన డ్రైవర్తో నువ్వు ప్రవేశ ద్వారం వద్ద సిద్ధంగా ఉండలేవా అని అరిచాడు. ఒక అధికారి తన ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఒక అధికారి బయటికి వచ్చి తన డ్రైవర్తో నువ్వు ప్రవేశ ద్వారం వద్ద సిద్ధంగా ఉండలేవా అని అరిచాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఏంటిదంటే అది విస్థాపనము. నెక్స్ట్ క్వశ్చన్. నిర్ధారణ మాపని రూపకల్పనలో క్రింది వాటిలో ఒకటి సాధ్యం కాదు. ఫస్ట్ 4 చూద్దాము. నిర్ధారకుడిని సంప్రదించి నిర్ధారణ చేయాలి. నిర్ధారించబడే లక్షణాంశం స్పష్టంగా నిర్వచించబడాలి. నెక్స్ట్ 3. నిర్ధారణ చేయబడే లక్షణాంశం పరిశీలించదగినదిగా ఉండాలి. నెక్స్ట్ 4. లక్షణాంశం యొక్క స్థాయిలు తప్పనిసరిగా నిర్వచించబడాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. నిర్ధారకుడిని సంప్రదించి నిర్ధారణ చేయాలి. ఇందులో అడిగింది కానిది అని అడిగింది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మొదటిది. నెక్స్ట్, కింది వాటిలో పరిశోధనా సాధనం ప్రశ్నావళి యొక్క ప్రయోజనాన్ని గుర్తించండి. పరిశోధకుడు ప్రయోజనితో పరస్పర చర్య జరపలేరు. కొన్ని అంశాలను వదిలివేయుటకు అవకాశం. ప్రయోజ్ఞుల స్వేచ్ఛ వ్యక్తీకరణకు అవకాశం తక్కువగా ఉంటుంది. విస్తృతంగా వ్యాపించబడి ఉన్న నమూనా నుండి డేటాను సేకరించవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 4. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఆన్సర్ ప్రేరకం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక టీచర్ ఆమె విద్యార్థులను ప్రతిరోజు ఉదయం ఏ అల్పాహారం తీసుకుంటారని అడిగారు. విద్యార్థులు ఇడ్లీ, దోశ, రొట్టె లేదా ఉప్మా తింటామని బదులిచ్చారు. అందరి సమాధానాలు విన్న తర్వాత విద్యార్థులు అన్నం ఉదయాన్నే తీసుకునే అల్పాహారం కాదని తెలుసుకున్నారు. దీనికి ఒక ఉదాహరణ. దేనికి? సాధారణీకరణకు. రైట్.
నెక్స్ట్, శిరీష తండ్రి అమ్మాయిలు స్వయం సహాయకంగా ఉండాలని భావిస్తారు. అతని ప్రభావంతో శిరీష కరాటే క్లాసుల్లో చేరింది. ఆమె ప్రతిభకు లభిస్తున్న ప్రశంసలతో తక్కువ వ్యవధిలో ఆమె బ్లాక్ బెల్ట్ పొందింది. ఈ ఉదాహరణ థార్న్డైక్ యొక్క ఈ నియమానికి సంబంధించింది. ఆన్సర్ ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, శశి తన తల్లికి వంట చేయడంలో నిపుణత మరియు ఎక్కువ పరిజ్ఞానం ఉన్నందున బిర్యానీ చేయడానికి ఆమె తల్లి నుండి చిట్కాలు తీసుకుంటుంది. ఈ రకమైన అభ్యాసనాన్ని వివరించిన వారు వైగోట్ని. రైట్. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి తన అనుభవాన్ని స్వయంగా పొందవలసిన అవసరం లేదు, ఇతరుల ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. ఏ సిద్ధాంతం ప్రకారం అంటే పరిశీలనాత్మక అభ్యాసన ప్రకారం. నెక్స్ట్, ఇటీవలి సంవత్సరాల్లో పాఠ్యాంశాల్లో కళలు, క్రీడలకు భారత్వాన్ని పెంచుతున్నారు. తద్వారా ఈ రంగానికి భారత్వం పెరుగుతుంది. మానసిక, చలనాత్మక. కింది వాటిలో ప్రేరణకు సంబంధించిన సరైన స్టేట్మెంట్లు గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఏసి. ప్రేరణ లక్ష్యాధారిత ప్రవర్తనను కలిగించడం. ప్రేరణ అనేది ప్రవర్తనను వేగవంతం చేసే అంతర్గత శక్తి. నెక్స్ట్, సుజన్కి సుమన్ అనే క్లాస్మేట్ ఉన్నాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాడని అతను సుజన్ను వేధించేవాడు. సుజన్ ప్రయత్నపూర్వకంగా సుమన్ జ్ఞాపకాన్ని తన చేతన మనసులో నుంచి చెరిపేశాడు. ఇది ఈ రకమైన విస్తృతి. దమనం. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. చూద్దాం ఒకసారి. ఇందులో సరైన స్టేట్మెంట్స్ వచ్చేసి 4 కూడా కరెక్టే. ఒక పరిస్థితిలో మునపటి అభ్యాసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు సహాయపడినప్పుడు అది సానుకూల బదిలీ. నెక్స్ట్ది, ఒక పరిస్థితిలోని మునపటి అభ్యాసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల బదిలీ. నెక్స్ట్, ఒక పరిస్థితిలోని మునపటి అభ్యాసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు పడడం లేదా ఆటంకం కలిగించడం చేయనప్పుడు అది శూన్య బదిలీ అవుతుంది. నెక్స్ట్ది, ఒక పరిస్థితిలోని మునపటి అభ్యాసనం మరొక పరిస్థితిలో అభ్యసించుటకు పాక్షికంగా సహాయపడవచ్చు. ఇది పాక్షికంగా ఆటంకం కలిగించవచ్చు. సో ఇందులో ఆన్సర్స్ ఈ 4 కూడా. నెక్స్ట్ది, పిల్లవాడు నివసించే సామాజిక సాంస్కృతిక నేపథ్యం పిల్లవాడి యొక్క దీనిపై తక్కువ ప్రభావం చూపుతుంది. సహజ సామర్థ్యం మీద ప్రభావం అనేటువంటిది చూపుతుంది. నెక్స్ట్, కింది వాటిలో వికలాంగుల హక్కులు ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016లో ఇవి చేర్చబడ్డాయి. ఏమి చేర్చబడ్డాయి అంటే ఈ 4 కూడా కరెక్టే. అవి చూద్దాం. మల్టిపుల్ స్క్లెరోసిస్, నెక్స్ట్ పార్కిన్సన్స్ వ్యాధి అండ్ నిర్దిష్ట అభ్యసన వైకల్యత, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. సో ఇవి 4 కరెక్టే. నెక్స్ట్, ఉపాధ్యాయుని వార్షిక ప్రణాళికకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఇక్కడ ఆన్సరు 1. సరికానిది ఇది. వార్షిక ప్రణాళిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 1 ఆవిష్కరణ అభ్యాసనం యొక్క ప్రయోజనం. అదేంటిదంటే విద్యార్థులను అంతర్బౌద్ధికంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్,
కింది పద్ధతుల్లో ఒకటి సమర్థవంతమైన తరగతి గది నిర్వహణలో సహాయం చేయదు. మరొకసారి చదువుతాను. కింది పద్ధతుల్లో ఒకటి సమర్థవంతమైన తరగతి గది నిర్వహణలో సహాయం చేయదు. ఏంటిదది? 3 ఆన్సర్. తక్కువ సాధన కానీ, ఎక్కువ సాధన కానీ లేదా సగటు సాధన కానీ కలిగిన వారితో అధిక ప్రమేయం. నెక్స్ట్, కింది వాటిలో నార్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి తన వయస్సుతో పోలిస్తే సుకన్య చాలా చురుగ్గా ఉంటుంది. నెక్స్ట్, కీల్ ప్యాట్రిక్ ఇచ్చిన క్రింది రకాల ప్రాజెక్టులను వాటి ఉదాహరణతో జతపరచండి. ఆన్సర్ 1, 2 నిర్మాణాత్మక ప్రాజెక్ట్, ఒక నమూనా నిర్మించడం. బి వచ్చేసి ఆన్సర్ 3 సౌందర్యాత్మక అభివృద్ధి ప్రాజెక్ట్ వచ్చేసి 3 పాఠశాల ఆవరణ సుందరీకరణ. నెక్స్ట్ సి 4 సమస్య పరిష్కారానికి ప్రాజెక్ట్, పాఠశాల ముందు ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రణాళిక సిద్ధం చేయడం మరియు అమలు చేయడం. డి 1 నిర్దిష్ట రంగంలో నైపుణ్యం కోసం ప్రాజెక్ట్. 1 వచ్చేసి డిబేట్లు మరియు చర్చలలో పాల్గొనడం. సైకాలజీకి సంబంధించి లాస్ట్ బిట్ ఇది. వ్యక్తిగత అభ్యాసనాన్ని సులభతరం చేయడం యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ప్రతి అభ్యాసకుని సామర్థ్యానికి తగిన అభివృద్ధిని సాధించడం. సో ఇవి సైకాలజీకి సంబంధించినటువంటి 30 బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో తెలుగు ఇదే పేపర్లో 2025 జనవరిలో జరిగినటువంటి టెట్ సోషల్ పేపర్ 1లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని నెక్స్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం.